ఈ రోజుల్లో ఇంటర్నెట్ లేకుండా మనం ప్రపంచాన్ని ఊహించలేం. వర్క్ చేయడానికి కానీ, ఆన్లైన్ షాపింగ్కి కానీ, ఇలా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కానీ, మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ, ఇలా ప్రతిదానికి మనం ఇంటర్నెట్ మీద ఆధారపడి ఉన్నాం. అయితే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ప్రకారం ఇప్పటికీ ప్రపంచంలో 260 కోట్ల మందికి ఇంటర్నెట్ సదుపాయం లేదు. చాలామంది ఇప్పటి వరకు అసలు ఇంటర్నెట్ ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. దీనికి కారణం పేదరికం, చదువు లేకపోవడం కొంత కారణమైతే, మారుమూల ప్రాంతాలకు, గ్రామాలకు, అడవులు, పర్వతాలు, ఎడారులు, సముద్రాలలోని దీవులు ఇలా ఎక్కడైనా ఇంటర్నెట్ అందించడానికి ఎలాన్ మస్క్ స్టార్లింక్ అనే ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. దీని ద్వారా ఎటువంటి టవర్స్, కేబుల్స్ లేకుండానే ప్రపంచమంతా ఇంటర్నెట్ లభిస్తుంది. అందుకోసం మన భూమి చుట్టూ 1 కాదు 2 కాదు, ఏకంగా 42,000 శాటిలైట్స్లను ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఈ స్టార్లింక్ అంటే ఏమిటి, ఇది ఎలా పనిచేస్తుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ స్టార్లింక్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోబోయే ముందు ఇప్పుడున్న ఇంటర్నెట్ మన వరకు ఎలా వస్తుందనేది సింపుల్గా చెప్పుకుందాం. మనం ఏదైనా డేటా ఇంటర్నెట్లో యాక్సెస్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, అది మనకు చాలా దూరంలో అమెరికా వంటి దేశాల్లో డేటా సెంటర్లలో స్టోర్ అయి ఉంటుంది. అక్కడి నుండి ఫైబర్ ఆప్టిక్స్ కేబుల్స్ ద్వారా ప్రపంచమంతా ఇంటర్నెట్ ట్రాన్స్మిట్ అవుతుంది. చాలా కిలోమీటర్ల దూరంలో ఈ కేబుల్స్ ఉంటాయి. అన్నీ కలిసి ఒక నెట్వర్క్లా ఏర్పడతాయి. కేబుల్స్ నుంచి రూటర్స్ వరకు వచ్చి అక్కడి నుంచి మనకు ఇంటర్నెట్ లభిస్తుంది. ఇప్పుడున్న ఇంటర్నెట్లో దాదాపుగా 99% ఇలా సముద్రాల్లో ఉన్న ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారానే ట్రాన్స్మిట్ అవుతోంది. ఇంటర్నెట్ శాటిలైట్స్ ద్వారా కూడా పంపొచ్చు, కానీ ఈ శాటిలైట్లు స్పేస్లో భూమికి 32,000 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అంత దూరం ఉండడం వల్ల ఇంటర్నెట్లో చాలా డిలే ఉంటుంది, అంటే స్లోగా ఉంటుంది. అందుకే ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ని యూజ్ చేస్తున్నారు. మీరు ఒకవేళ ఇంటర్నెట్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవాలని ఉంటే కామెంట్లో తెలియజేయండి. ఇంటర్నెట్ అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుందనే దాని గురించి కంప్లీట్గా ఒక వీడియో చేస్తాను. ప్రపంచంలో ప్రతి ప్రాంతానికి ఈ కేబుల్స్ ద్వారా ఇంటర్నెట్ అందించడం కష్టం. అందుకే ఎలాన్ మస్క్ స్టార్లింక్ అనే కంపెనీ స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగా మన భూమికి 550 కిలోమీటర్ల ఎత్తులో స్పేస్లో లోయర్ ఆర్బిట్లో ఈ శాటిలైట్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికీ దాదాపుగా 7,000 శాటిలైట్లను లాంచ్ చేశారు. ఇవి మన భూమి చుట్టూ తిరుగుతున్నాయి. ఆ శాటిలైట్లో నుండి మనకు ఇంటర్నెట్ రావాలంటే టవర్స్ అవసరం. భూమిపైన ఎక్కువ మొత్తంలో ఇంటర్నెట్ని లాగే ఒక పెద్ద టవర్ని ఏర్పాటు చేస్తారు. ఆ పెద్ద టవర్ నుండి ఈ చిన్న చిన్న టవర్స్లకు సిగ్నల్స్ వస్తాయి. ఆ చిన్న టవర్స్ నుంచి మన మొబైల్స్కి, ల్యాప్టాప్స్కి, అలాగే మనం యూజ్ చేస్తున్న ప్రతి డివైస్కి ఇంటర్నెట్ లభిస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.